ఇది ఎడిటింగ్ నాకు చాలా టైం పట్టింది. ఎందుకంటే ఒక 3డీలో ఉంటది. సినిమాటిక్ స్టైల్‌లో ఉంటది. గర్ల్స్‌కైనా, బాయ్స్‌కైనా డెఫినెట్‌గా బాగా నచ్చుతది. ఒకసారి చేసుకోండి మీరు కూడాని. అంతకన్నా ముందు నేను చేసిన వీడియో యొక్క ఫస్ట్ డెమో అయితే చూడండి. చలి కసిరేస్తుంది నా ప్రేమే మారిపోదే పొమ్మన్నా మన్నా నా ప్రేమే డెమో చూసారు కదా! డెఫినిట్‌గా నచ్చే ఉంటది. అలాగే వీటి యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. అలాగే ఇందులో యూజ్ చేసిన 2 ఫాంట్స్ అలాగే ఒక సింగిల్ ప్రాజెక్ట్ లింక్ ఒకటి నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరు అక్కడి నుంచి యూజ్ చేసుకోండి. ముందు ఫాంట్ డౌన్ చేసి సెలెక్ట్ మోషన్‌లో ఇంపోర్ట్ చేసుకొని, ఆ తర్వాత ప్రాజెక్ట్ లింక్ అని ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేస్తే ప్రాజెక్ట్ ఓపెన్ చేసి స్టార్టింగ్ పేజ్ ఎలా ఉంటది. ఫస్ట్‌గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఏ ఫోటోస్ అన్ని ఉండవు. ఎందుకంటే కొంచెం ఎంబీ ప్రాబ్లమ్ వల్ల నేను ఫోటోస్ అన్నిటిని రిమూవ్ చేసిన. పర్లేదు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఎలా యాడ్ చేసుకోవాలనేది. ఫస్ట్‌గా మీరు ప్లస్ అని క్లిక్ చేసి ఇక్కడ ఉన్నది ఒక నార్మల్ ఫోటోని పీఎన్జీ కింద కన్వర్ట్ చేసుకోవాలి. అంటే ఒక బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. అది ఏ ఫోటో అయినా పర్లేదు. బాయ్స్ అయినా పర్లేదు, గర్ల్స్ అయినా పర్లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి నేను అంటే నా దగ్గర ఒక యానిమేటెడ్ ఫోటోస్ ఉన్నాయి. ఇవి కాదులే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ కోసం అసలైన ఫోటోస్‌ని యాడ్ చేస్తాను. ఇప్పుడు చూడొచ్చు ఈ ఫోటో ఉంది. అది మీ ఇష్టం ఏ ఫోటోని యాడ్ చేసుకోండి. ఒక ఫోటో యాడ్ చేసి ఫస్ట్‌గా మీరు ఇక్కడ కెమెరాని ఆన్ చేసుకోవాలని చెప్పడం మర్చిపోయాను సారీ. ఇక్కడ రైట్ సైడ్ క్లిక్ చేసి ఇక్కడ కెమెరా ఆప్షన్ ఉంటది. ఇది ఆన్ చేసుకొని ఈ ఫోటో సెట్ అయిపోతది. ఇక్కడ బీట్ ఉంటది. అంటే 4 సెకండ్స్‌కి అక్కడ బీట్ ఉంటది. ఈ బీట్ వరకు మీరు యాడ్ చేసిన ఫోటోని లెంత్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ ఫోటోని కొంచెం ఇలా మీ 2 ఫింగర్స్ తోటి కొంచెం మూవ్ చేసుకొని ఇక్కడ మూవ్ ఆన్ ట్రాన్స్‌లోకి వెళ్ళి ఒక్క నిమిషం. ఇక్కడ జెడ్ వాల్యూని కొంచెం డౌన్ చేసుకోండి. అంటే కొంచెం ఇలా డౌన్ చేసుకుంటే అంటే అంత కాదు కొంచెం ఇలా డౌన్ అంటే ఒక బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక రిలిక్స్ రావాలి. మన ఫ్రంట్ ఒక రిలిక్స్ రావాలి. అంటే ఇప్పుడు యాస్టీజ్‌ని ఎలా పెట్టాను అంటే అలా అన్నమాట. ఇప్పుడు చూడొచ్చు ఒక ఒక 370 పెడితే మీకు ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఎగ్జాంపుల్ చూడొచ్చు. 317 పెట్టుకుంటే మీకు ఎగ్జాక్ట్‌గా ఆ పొజిషన్‌లోకి సెట్ అయిపోతది ఫోటోని. కొంచెం అంటే పీఎన్‌జీని. కొంచెం ఫోటోని ఇలా కొంచెం సెట్ చేసుకోండి. మనం ఆటోమేటిక్‌గా సెర్చ్ చేస్తే ఆటోమేటిక్‌గా సెట్ అయిపోతది. సేమ్ అంతే. ఇప్పుడు మీరు ఎలా అయితే యాడ్ చేసారో అదే ఫోటోని ఇంకో ఫోటోని యాడ్ చేయండి. ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు ఇంకో ఫోటో యాడ్ చేశాను. ఈ ఫోటోని కూడా సేమ్ యాజ్ టీజ్ ఈ ఫోటోని కొంచెం మూవ్ చేసుకొని ఇక్కడ ఎంతవరకు బీట్ ఉందో అంతవరకు యాడ్ చేసుకొని ఈ ఫోటోని కొంచెం ఇలా పెద్దది చేసుకోండి. అంటే చేతి ఫింగర్స్ కొంచెం పెద్దది చేసుకోండి. అలాగే నేను ఇక్కడ ఎన్ని ఫోటోస్ అయితే యాడ్ చేయాలో అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోటో యాడ్ చేశాను. అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి ఓ ఫోటో యాడ్ చేయాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఓ ఫోటో యాడ్ చేయాలి. ఇక్కడ కూడా యాడ్ చేసుకోవాలి. అలా మీరు ఒక్కో ఫోటోని అలా యాడ్ చేసుకొని తర్వాత మంచి బెటర్ క్వాలిటీ ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. మీ వీడియో రెడీ.